హంటర్ రోడ్లోని డి కన్వెన్షన్ హాల్లో ఏర్పాటు చేసిన సిపిఐ కార్యకర్తల సమావేశానికి సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ, మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, పార్లమెంట్ అభ్యర్థి కడియం కావ్య, సిపిఐ పార్టీ శ్రేణులు హాజరయ్యారు. జాతీయ కార్యదర్శి నారాయణ కమెంట్స్ చేశారు. కడియం నా మిత్రుడు, తన కూతురు కడియం కావ్య పార్లమెంట్ ఎన్నికల్లో గెలుస్తారని ఆశిస్తున్నానన్నారు. వరంగల్ మేధావులకు కేంద్రమని చెప్పారు. మేధావులు కవులపై ఏబీవీపీ కార్యకర్తలు దాడి చేయటాన్ని ఖండిస్తున్నామన్నారు. భాజపా నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు. రాజ్యాంగం ప్రమాదంలో ఉందని చెప్పారు. మోదీ నుండి ప్రమాదం పొంచి ఉంది, ఉగ్రవాదుల నుంచి లేదు అని అన్నారు. రాష్ట్రపతిని మోదీ అవమానించారు అన్నారు. చట్టాలను మార్పుస్తూ అన్ని వర్గాలను ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. జగన్మోహన్ రెడ్డికి కేంద్రం అండగా ఉంది, అందుకే జగన్మోహన్ రెడ్డిపై చర్యలు తీసుకోవటం లేదన్నారు. ఆర్థిక నేరస్తులను మోదీ సర్కార్ కాపాడుతుందన్నారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసింది కాంగ్రెస్ పార్టీ అన్నారు. 14 లక్షల కోట్ల అప్పుల్లో భారత్ ఉంది అని చెప్పారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మోదీ కూల్చింది అని అన్నారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్చలేకపోయింది. తెలంగాణ ద్రోహి కేసీఆర్ మోసగాడు అన్నారు. తెలంగాణ ప్రజలను నమ్మించి మోసం చేశాడన్నారు. అధికారులు ప్రభుత్వానికి తొత్తులుగా పనిచేస్తున్నారన్నారు. కొంతమంది అధికారులు నిజాయితీగా పనిచేయటం మానేశారన్నారు. ప్రభుత్వానికి తొత్తులుగా పనిచేసిన అధికారులు జైల్లో ఉన్నారు అన్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం ఉద్యమం కేసీఆర్కు భిక్ష పెట్టిందన్నారు. ధర్నా చౌక్ను ఎత్తివేసింది భారాస ప్రభుత్వం అని చెప్పారు. ప్రజా వ్యతిరేక విధానాలతో కేసీఆర్కు ప్రజలు గుణపాఠం చెప్పారు అని చెప్పారు. కడియం కావ్య గెలుపుకు సమిష్టిగా పనిచేస్తున్నామన్నారు. రాష్ట్ర రాజకీయాల్లో మార్పు తీసుకురావాలన్నారు. చిత్తూరు నుంచి వచ్చాను నారాయణ. చిత్తూరులోనేమో నువ్వు తెలంగాణలో ఉంటాను, తెలంగాణలో నేను ఆందోళన అంటాను. నా పరిస్థితి అయిపోయింది. కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నప్పుడు ప్రత్యేక తెలంగాణకు ఒక విధానం తీసుకున్నాం. విధానపరంగా జాతీయ స్థాయి పార్టీ అయినా అతి కష్టమైన ప్రత్యేక తెలంగాణ వాదాన్ని దాన్ని నేనే సెట్ చేయాలి, నేనే దాన్ని అమలు చేయాలి. అమలు చేసే క్రమంలో తిరుపతిలో నా దిశమంగా పెట్టాను. ఆంధ్ర గురించి నేను అక్కడికి వెళ్ళి చెప్పాను. కొన్ని పాపంగా దిశమం తగలబెట్టున్నారు, నన్ను తగలబెట్టేప్పుడు నేను మారలే కదా అని చెప్పాను. ప్రత్యేక తెలంగాణ కోసం కమ్యూనిస్ట్ పార్టీ అంటే అది భారతీయ కమ్యూనిస్ట్ పార్టీ మాత్రమే, జాతీయ పార్టీ. అందుకే టీఆర్ఎస్ అధికార విషయం ఏమనుకున్నామంటే అటు టీఆర్ఎస్ కమ్యూనిస్ట్ పార్టీ రెండు కలిసే ఉంటాయి అనుకున్నాం. ఎందుకంటే జాతీయ స్థాయిలో ఉన్నటువంటి పార్టీలు ఏకైక పార్టీగా జై తెలంగాణ అని చెప్పినటువంటి పార్టీ. కానీ ఆనాటి కేసీఆర్ రాగానే మొట్టమొదట మమ్మల్ని దూరం పెట్టాడు. అంటే మమ్మల్ని దూరం పెట్టమంటే తెలంగాణ ప్రజానికి దూరం పెట్టేట్లెక్క మంచిదే. ఎన్నాళ్ళు దూరం పెట్టడానికి ఆయన దూరం అయిపోయాడు కదా. అందువల్ల కమ్యూనిస్ట్ పార్టీ మొట్టమొదటి ట్రై చేస్తాను. కడియం శ్రీహరి మాట్లాడుతూ వరంగల్ జిల్లాలో ఎరుపుకు మరణం లేదన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 70 ఏళ్ల నుంచి సజీవంగా ఉందన్నారు. నేను కూడా కమ్యూనిస్టు భావాజాలంతో పెరిగానన్నారు. రాజకీయాల్లో నిలదొక్కునేందుకు ఉభయ కమ్యూనిస్టు పార్టీలు సహకరించాలన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకున్న అర్హులైన వారి పట్టాలు ఇప్పిస్తామన్నారు. కడియం శ్రీహరి భూకబ్జాదారు కాదు, ప్రభుత్వ భూముల్లో గుడిసెలపై ఎవరైనా జోక్యం చేసుకుంటే వాళ్ళ అంతు చూస్తా అన్నారు. భారతదేశంలో మోదీ 3వ ప్రధాని అయితే రాజ్యాంగం మారుస్తా అంటున్నారు. భాజపాకు పేదలు గిట్టరు, అదానీ అంబానీలే నచ్చుతారన్నారు. మతతత్వ పార్టీని అడ్డుకునేందుకు భారత కూటమి ఏర్పాటు చేశానన్నారు. భాజపా అధికారంలోకి వస్తే మహిళలపై, ముస్లింలపై, పేదలపై అణిచివేత వస్తుందని అన్నారు. చేతి గుర్తుకు ఓటు వేసి కడియం కావ్యను గెలిపించాలని అన్నారు. ఇప్పటికీ వరంగల్లో ఇన్ని ఎర్ర గులాబీలు ఉన్నాయా అని చెప్పి ఆశ్చర్యంగా ఉంది. ఎప్పుడో 30 ఏళ్ళ కింద ఉన్నంత మంది ఇవాళ కనిపించారు. చాలా సంతోషంగా ఉంది. ఎరుపుకు మరణం లేదు అనేది చాలా స్పష్టంగా ఈరోజు కనిపిస్తున్నది అని చెప్పి మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటున్నాను. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు భారతదేశంలో మూడోసారి ప్రధానమంత్రి అయితే
రిజర్వేషన్ ఎత్తివేస్తా అంటున్నాడు. మన బ్రతుకులకు భవిష్యత్తుకు భరోసా లేకుండా చేసే ప్రమాదం కనిపిస్తున్నది. ఇప్పటికే భారతదేశంలో భారతీయ జనతా పార్టీకి పేదవాళ్ళంటే గిట్టదు, దళితులంటే గిట్టదు, ముస్లిమ్స్ అంటే గిట్టదు, క్రిస్టియన్స్ అంటే గిట్టదు, మహిళలంటే గిట్టదు. వాళ్ళకు కావాల్సింది అదానీలు, అంబానీలు, కోటీశ్వరులే తప్ప మనలాంటి పేదవాడు వాళ్ళకు నచ్చది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మన బ్రతుకులు ఆగమైతే తప్పిదారి ఎవరైనా బీజేపీకి ఓటేస్తే మన బ్రతుకులను మనమే ఆగం చేసుకున్నట్టు లెక్క. తప్పిదారి ఎవరైనా కమలం గుర్తుకు ఓటేస్తే మన నోట్లో మనమే మట్టు కొట్టుకున్నట్టు లెక్క. డాక్టర్ కడియం కావ్య ఎంపీగా గెలిస్తే నాతో పాటు ఆమె కూడా ఎంపీగా ఉంటుంది. నేను, ఆమె, నారాయణ గారు, సిపిఐ అందరం కలిసి మీకు చక్కగా ఇళ్ల పట్టాలు ఇప్పిస్తాం, అదేవిధంగా పక్కా ఇల్లు కూడా ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. సిపిఐ చేతి గుర్తుకే. వాళ్ళు మంగళసూత్రాలు తీసి కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ముస్లింలకు ఇస్తుందా? ఏమైనా నీకు నైతికత ఉందా? మహిళలను కూడా రాజకీయాల్లో తీసుకొస్తావు, పవిత్రంగా భావించుకునేటువంటి మంగళసూత్రాలు కూడా రాజకీయాల్లో తీసుకొస్తావు. ఈ అంత దుర్మార్గమైనటువంటి ప్రధానంగా ఎక్కడా ఉన్నాడని నేను అడుగుతున్నా. ఇవాళ దేవుడి పేరు చెబుతున్నావు, రాముడి పేరు చెబుతున్నావు. రామరాజ్యం అంటే ఎలా ఉండాలి చెప్పండి? రామరాజ్యం అంటే ఎలా ఉండాలి? రామరాజ్యం అంటే అన్యాయాన్ని, అకృత్యాన్ని, అదేవిధంగా ఆకలి బాధ లేనటువంటి అందరూ కలిసిమెలిసి ఉండేటువంటి ఆ రాజ్యం రామరాజ్యం ఉండాలి. మహిళల పట్ల గౌరవం ఉన్న రామరాజ్యం ఉండాలి. నీ కాలంలో ఏం జరుగుతుంది? బిల్కిస్ బాను అని ఆమె మానభంగం చేస్తే ఆమెతో పాటు దానికి అడ్వాన్స్ 7 మందిని చంపేస్తే గుజరాత్ లో వాళ్ళందరికీ యావజ్జీవ శిక్షలు పడితే వాళ్ళని వల్ల ఈ రోజు బయటికి సన్మానం సత్కారం చేస్తూ విడిపించినటువంటి హీన చరిత్ర ఈ నరేంద్ర మోడీకి ఉన్నాయి. ఈ దేశంలో బేటీకో పడావ్ బేటీకో బచావ్ ఈ చెప్పి స్లోగన్. మొన్న మణిపూర్లో ఆడవాళ్ళని నగ్నంగా బట్టలు తీసి ఊరేగింపు చేస్తే ఆ చేసిన వాళ్ళని కాపాడినటువంటి బీజేపీకి సంబంధించిన నాయకుడు ఆయన. ఈ దేశంలో ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది ఒకసారి మనం ఆలోచిస్తే ఇది రామరాజ్యం కాదు. ఆయన రాముడు అంటే ఎవరు? రాముడు అంటే నరేంద్ర మోడీ మనిషి. మన హిందూ మతం అంటే ఎవరిది? ఆర్ఎస్ఎస్ బీజేపీదా? రామాయణం అంటే ఎవరు రాశారు? వీరిదా? మాస్టర్ గారు ఉన్నారు, శ్రీహరి గారు, వారికి తెలుసు. రామాయణం అనే గ్రంథాన్ని వాల్మీకి రాసి 5000 సంవత్సరాల క్రితం రాశారు. అంతకుముందు ఏం జరిగింది ఏంటి అని చూసిన ఆనాటి నుంచి రాముడు భారతీయులందరూ పూజించుకునేటువంటి ఒక పవిత్రమైనటువంటి విశిష్టమైనటువంటి మానవుడుగా రాముడిని పూజలు జరుగుతున్నాయి. 5000 సంవత్సరాల క్రితం రాముడు పుట్టాడు అనుకో, మరి ఈయన పుట్టినప్పుడు నరేంద్ర మోడీ బీజేపీ పుట్టినప్పుడు ఇవాళ రాముడిని హైజాక్ చేసి బీజేపీ అనేటువంటి జైల్లో బంధించి ఆ రాముడికి నీ రాముడికే దండం పెట్టాలా? మా రాముడు ఉన్నాడు కదా, భద్రాద్రి రాముడు. మా భద్రాద్రి రాముడు రాముడు కాదు, మీ ఊళ్ళో ఉన్న రాముడు కాదు. బీజేపీ చేతుల్లో ఉన్న రాముడికే ఆ రాముడు ఉన్నది. జై శ్రీరామ్ అనాలి. జై శ్రీరామ్. నిజంగా రాముడి మీద ప్రేమ కాదు. నిజంగా రాముడి మీద ప్రేమ అయితే ఈ దేశంలో ఆడవాళ్ళ పైన ఇన్ని అగాయిచ్చేస్తారు, మతాల పేరుతో ఇన్ని మోసపోతారు. ఇటువంటి దుర్మార్గమైనటువంటి నరేంద్ర మోడీకి సంబంధించినటువంటి బీజేపీని ఓడించకపోతే దేశం విపత్కర పరిస్థితుల్లో నెట్టివేయబడుతుంది, దేశం ప్రమాదకర పరిస్థితుల్లో నెట్టివేయబడుతుంది. ఇటువంటి స్థితిలో దేశాన్ని కాపాడవలసిన బాధ్యత పైన ఉందంటే కమ్యూనిస్టు పైనే ఉంది. అందుకే మనం కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నామని నేను సవినయంగా మనం చేస్తున్నాం. మన పార్టీ వాళ్ళు కానీ, ఆనాడు కాంగ్రెస్ లో పెద్దలు కానీ, ఆనాడు ఇంకా అనేక జాతీయ పార్టీలు కానీ పదవి దేశం కోసం ఉరికంబాలు సంతోషంగా ఎక్కారు. దేశ స్వాతంత్రం కోసం ఉరికంబాలు ఎక్కారు. రక్తాన్ని త్యాగం చేసి, రక్తాన్ని చిందించి మరి ఉరికంబాలు ఎక్కారు. వీరు ఏం చేస్తారంటే వారి కుర్చీ కోసం అందరూ మెడలు పోసుకుంటూ ఆ రక్తం తీసుకుని ఆ రక్తంతో కుర్చీకి అభిషేకం చేసి ఆ కుర్చీలో కూర్చున్నటువంటి దుర్మార్గమైనటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ. నేను ఎంత చెప్తున్నానంటే మీరు ఆలోచన చేసుకోండి. ఇటువంటి అన్ని ఆయనకి స్నేహితులు ఎవరంటే అదానీలు, అంబానీలు స్నేహితులు, పేదవాళ్ళు కాదు స్నేహితులు. ఇటువంటి బీజేపీని ఓడించడం ప్రథమ కర్తవ్యంగా భావిస్తూ
బీజేపీ అనేది మన తెలంగాణలో అడుగుతానికి వీల్లేదు. అందులో వరంగల్ లాంటి పోరు గల్లంటున్నది ఇది పోరాట గంట వరంగల్. ఈ వరంగల్ లో బీజేపీకి వేసే ప్రతి ఓటు కూడా మనకు మనం చంద్రబాబు చేసుకున్నట్లే మనకు అది ఆత్మహత్య సదృశ్యమైంది. అందుకని బీజేపీ ఓటు వేయద్దు. ఇంకొక ఆయన బీఆర్ఎస్ కేసీఆర్ గారి పురుగు ఉన్నాడంట. ఆయన కసంతా ఇవాళ కడియం శ్రీహరి గారి మీద చూపెడుతున్నాడు. నేను ఏం తప్పు చేశాను? నేను పదవి ఇచ్చా, ఇంకోటి ఇచ్చా. అసలు నీకు తెలంగాణ ప్రజలు నీకేం తప్పు చేశారు? నేనేమంటున్నాను, నీకేం తప్పు చేశారు? తెలంగాణ ప్రజలు నువ్వు ఎందుకు మోసం చేశావు? తెలంగాణ ప్రజలు నువ్వు ఎందుకు అన్యాయం చేశావు? కడియం శ్రీహరి గారు నీకేమి నువ్వు ఆయన పదవి ఇచ్చావు. మరి నువ్వు ఎంతమందిని తీసుకున్నావు? ఆయనకేమో తెలిసిన ఆయన ఏది మంచో ఏది చెడో తెలుసు. ఆయన ఉపాధ్యాయుడిగా లెక్చరర్గా పనిచేశాడు. నైతిక విలువలకు కట్టుబడి ఉన్నాడు. ఈ ఉన్న భౌతిక పరిస్థితుల్లో ఈ దేశాన్ని కాపాడుకోవాలంటే కాంగ్రెస్ మంచిదని భావించి కాంగ్రెస్ చేరాడు. మరి నువ్వేం చేశావు? కేసీఆర్ గారు నేను అడుగుతున్నావు, ఎంతమందిని నీకేసావు? ఎంతమందిని తీసేసుకున్నావు? నువ్వు బదలించావా ప్రతిపక్ష పార్టీని? ఎవరినైనా మాట్లాడనిచ్చావా? మాట్లాడితే జైల్లో పెట్టావు, మాట్లాడితే గోదావరి లాంటి వాళ్ళని లోపల దోసావు, మాట్లాడితే కమ్యూనిస్టులు లోపల దోసావు. అనేక మందిని నువ్వు లాగేసుకున్నావు. నీకు నీతి, ఎదుటివాడికో నీతి. మనం చెప్తా ఉంటాం, తాత చెంపు తల వైపునే ఉంటుంది. ఇవాళ ఆ తాత పరిస్థితి కేసీఆర్ వచ్చింది. తను పెట్టిన చెప్పు తన తల వైపునే ఉంది. కేసీఆర్ అని ఆయన ఇక లేవకూడదు తెలంగాణలో. ఎందుకంటే విశ్వాసం అనే వ్యక్తి, విశ్వాస రాహిత్యం అనే దానికి ఎవరు సింబల్ అంటే కేసీఆర్. నువ్వు అందరిని అంటున్నావు కదా, మేము గెలవక కమ్యూనిస్ట్ పార్టీ ఒక ఎమ్మెల్యే గెలిస్తే కమ్యూనిస్ట్ పార్టీ ఎమ్మెల్యేని కూడా తీసుకోవడానికి నీకు సిగ్గు లేదా నేను అంటున్నా. కేసీఆర్ నీకు సిగ్గు ఎక్కలేదా? దొరికి ఎవడే లాక్కుంటావు? ఇంకా నేను అడుగుతా, నిన్ను గెలిపించింది ఎవరు మునుగోడు? నమ్మించావు కదా మమ్మల్ని అందరినీ. నమ్మి మోసపోవడం మా దగ్గర అది వేస్తాడు. కానీ అప్పుడున్న పరిస్థితి అది అవసరం. బీజేపీ అనేది వస్తే దేశానికి ప్రమాదం. ఇప్పుడు బీజేపీ రావద్దు అనుకున్నట్టుగా అదొద్దు అనుకున్నాం. గెలిపించిన తర్వాత నువ్వేం చేసావు కమ్యూనిస్టులకి? మాకు ఒక్క పని చేయలేదు. మాకంటే మాకు కాదు, ప్రజలకు ఉపయోగపడేది ఒక్కటి చేయలేదు. చేయకపోగా ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీగా ఆయన కేసీఆర్ గారు మమ్మల్ని ఇప్పుడు ఆయన మా మీద వ్యాఖ్యానాలు చేస్తున్నారు. నేను ఒక ఆయన ఖమ్మం వచ్చి మీ ఎమ్మెల్యే మీ ముఖ్యమంత్రి నాకు తిరిగితే మీరు ఎలా ఓట్లు వేస్తారు కాంగ్రెస్? ఈ విధంగా హరీష్ రావు చెప్తున్నాడు. మా ముఖ్యమంత్రిని కాంగ్రెస్ వాళ్ళు తిరిగితే, కాంగ్రెస్ వాళ్ళు మేము తిరిగితే, ఇప్పుడు మేమిద్దరం అందరం తిట్టుకుంటాం, కొట్టుకుంటాం, వాళ్ళ కూర్చొని మాట్లాడుకుంటాం. నువ్వెవరు అయ్యా మమ్మల్ని మాకు సలహా చెప్తాను? నేను అడుగుతున్నాను.